హాయ్ అండి. మీకు కూడా ఆనియన్ సమోసా అంటే ఇష్టం కదా! ఇష్టమైతే ఒక లైక్ వేసుకోండి. ఇప్పుడు నేను చేసే స్టఫింగ్ మాత్రం మీరు కంపల్సరీగా ఒక్కసారి ట్రై చేయండి. మీరు మామూలుగా ఆనియన్ సమోసా ఇష్టపడతారు, కానీ స్టఫింగ్‌తో మీరు తిన్నారంటే ఎప్పుడు మీరు ఆనియన్ సమోసా ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇప్పుడు లోపల స్టఫింగ్ తయారు చేసుకుందామండి. ఒక బౌల్‌లోకి మైదా పిండి, వాటర్ వేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఒక బౌల్‌లోకి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక కప్పు అటుకులు, 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని వేసుకోవాలండి. తగినంత సాల్టు, తగినంత కారం, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మనకు కొంచెం కొత్తిమీర వేసుకొని లెమన్ కూడా వేసుకోవాలండి. లెమన్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా కలుపుకోవాలండి చేత్తోని. ఇప్పుడు మనకి లోపల స్టఫింగ్ అన్నది రెడీ అయ్యింది. ఇప్పుడు ముందుగా తయారు చేసుకుని పక్కన పెట్టుకున్న సమోసా షీట్‌ని తీసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా మడతెట్టుకుంటే సరిపోతుందండి మీకు. అందుకే మీకు రాకపోతే మీరు పిల్లల రిబ్బన్లు మడతెడతారు కదండీ! ఆ విధంగా మడతెడితే సరిపోద్ది. ఇప్పుడు లోపల ముందుగా తయారు చేసుకున్న స్టఫింగ్ అన్నది పెట్టుకొని మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈవెన్‌గా అప్లై చేసిన తర్వాత లాస్ట్‌లోని మనం మైదాపిండి పేస్ట్ అనేది అప్లై చేసి బాగా స్టిఫ్‌గా అంటించాలండి. లేపోతే లోపల స్టఫింగ్ అనేది బయటకొచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతదండి. చూడండి ఎంతో పర్ఫెక్ట్ అయిన ఆనియన్ సమోసా రెడీ అండి. కంపల్సరీగా మీరు కూడా ఇంత ఈజీ ప్రాసెస్ మిస్ అవుతారని నేను అనుకోను. మీరు కూడా బయట తినడం ఎందుకండి, ఇలా హెల్తీగా చేసుకొని పిల్లలకి హెల్తీగా పెట్టి మీరు కూడా హెల్తీగా ఉండండి. బాయ్ అండి.